వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మాజీ ముఖ్యమంత్రి బయట అడుగు పెడితే విపరీతమైన జనం. ఆ జనాన్ని చూసి పాలకులకేమో కన్నుగుడుతూ ఉంది. అందుకని చెప్పి ఆయన పర్యటనలకు సరైన భద్రత ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఆయన ఎక్కడికి పోయినా కూడా భద్రత అనేది ఒక ప్రధానమైన సమస్య అవుతూ ఉంది. నాకు భద్రత కావాలని కేంద్రాన్ని అడిగితే స్పందించట్లే. రాష్ట్ర ప్రభుత్వం ఎటు ఎటకారం చేస్తూ ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఎమ్మెల్యే అని. న్యాయస్థానంలో వేస్తే వాటి మీదేమో విచారణ సాగుతూ ఉంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళాలి అంటే అడుగడుగా ఆయనకు ఆయన భద్రత ఇబ్బందుల్లోనే ఉంది, ప్రమాదంలోనే ఉంది. ఈ క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఈవెన్ కొన్ని మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతున్న దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో వైసీపీ పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అని, ఆయన భద్రత కోసం మాజీ సైనికోద్యోగులను, ఎవరైతే సైన్యంలో పనిచేసి రిటైర్ అయి ఉంటారో ఆ మాజీ సైనికోద్యోగులను జగన్ గారి భద్రత కోసం ఉపయోగించుకోబోతున్నారు అని, దానికి సంబంధించి అంతా కనుక సెక్యూరిటీ గైడ్లైన్స్ అన్ని రెడీ అయ్యాయి అని, కొందరు ఆ సెక్యూరిటీ విషయంలో డైరెక్ట్ కనిపిస్తారు, కొందరు కనిపించకుండా ఆ జగన్ చుట్టూ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో త్వరలో ఈ మాజీ సైనికుల బృందం జగన్ చుట్టూ ప్రత్యక్షం కాబోతుంది అని. జగన్ గారి నెల 9వ తేదీ బంగారుపాలెం వెళ్తూ ఉన్నారు కదా, మామిడి రైతుల కష్టాలను స్వయంగా చూసి వాళ్ళకి కాసిన ధైర్యం చెప్పి వాళ్ళకి సమస్య పరిష్కారం కోసం. సో ఆ బంగారుపాలెం పర్యటన నుండే జగన్ గారి భద్రతలో ఈ మాజీ సైనికోద్యోగులు ప్రత్యక్షం కాబోతున్నారు అని మీడియా అయితే రిపోర్ట్ చేస్తూ ఉంది. తప్పదు, వేరే ఆప్షన్ లేదు. రాష్ట్రం ఎటకారం చేస్తుంది, పోలీసులు పట్టించుకోవడం లేదు, కేంద్రం పట్టించుకోవడం లేదు. న్యాయస్థానంలో విచారణ పేరుతో అది పొడిగింపు జరుగుతూనే ఉంది. అలాగని చెప్పి ఆయన క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా ఉండగలుగుతారు? ఆయన వెళ్తే జనాలు రాకుండా ఉండగలుగుతారా? జనాలు వస్తున్నారు కాబట్టి పోలీసులు ఏమైనా సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి ఉందా? ఇవేమీ లేవు. అటువంటప్పుడు తన భద్రత తానే చూసుకోవడం, తన భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు అని వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. సొంతంగా భద్రత సెట్ చేసుకోవాలి, ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు, వాళ్ళకి కావాలని అలసత్వం ప్రదర్శిస్తున్నారు అని చాలామంది కమెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత భద్రత కోసం మాజీ సైనికోద్యోగులని నియమించుకున్నారు అని, వాళ్ళ త్వరలో డ్యూటీ ఎక్కబోతున్నారు అని ఈ వార్త అయితే ఇంట్రెస్టింగ్.